బీసీలు తలుచుకుంటే తెలంగాణలో రాజకీయ భూకంపం వస్తుందని బీసీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని విమర్శించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ చేపట్టిన బీసీ ధర్నాకు బీసీ నాయకులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలో బీసీలను విడదీసే కుట్ర జరుగుతుందన్న నేతలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. బీసీలకు కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై అప్పుడే అంతా అయిపోయినట్లుగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి సన్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు చట్టబద్ధత కల్పించకుంటే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వబోమని బీసీ సంఘాలు హెచ్చరించాయి. కులగణన తర్వాత కూడా బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ చెప్పడం మోసం చేయడమేనని దుయ్యబట్టారు. చట్టబద్ధత కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఇందిరా పార్క్ లో బీసీ ప్రజాప్రతినిధుల మహాధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. బీసీలు కదం తొక్కిరు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు దాదాపు వేలాది మందిగా మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాకు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ ధర్నాలో ముఖ్యంగా ప్రధాన ఎజెండా వచ్చేసి 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తో ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. ఇన్ని రోజులు కూడా బీసీలను ముంచుతారు, ఇప్పటికైనా మా రిజర్వేషన్ మాకు కల్పించాలి అని చెప్పేసి వారు ఈ ధర్నా వేదిక ద్వారా కూడా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కామారెడ్డిలో ఏదైతే చెప్పిన విధంగా కామారెడ్డిలో 42% బీసీ డిక్లరేషన్ ఏమైందని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్న తీరును కూడా మనం తెలంగాణ సమాజం కూడా చూస్తా ఉంది. దీంతో ఇప్పటికే అసెంబ్లీలో మాట్లాడదామన్నా కూడా కనీసం మా బీసీ రిజర్వేషన్లపై ఏదైనా మాట్లాడదామన్నా కూడా వెంటనే మైక్ కట్ చేస్తారని చెప్పేసి అటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ముఠా గోపాల్ కావచ్చు ఈ తెస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, దూదిమెట్ల బాగాజు, కిషోర్ గౌడ్, ఒకలాపురం కృష్ణమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ తులవుమ్మ, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, ముఠా జయసింహ ఇలా అనేక మంది కూడా ఈ ధర్నాకు మద్దతు తెలిపి సంఘీభావం తెలిపారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జీవో ఇస్తే రిజర్వేషన్లు అమలుతాయంటే ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలు కూడా జీవో ఇచ్చి అమలు చేసేది, కానీ బీసీలను జీవో పేరుతో మోసం చేసే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కామారెడ్డిలో బీసీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో చెప్పించారు డిక్లరేషన్. మరి ఈ రోజు మీరు ఈయన చెప్పకపోతే మేము కర్ణాటకకు వెళ్ళి అదే సిద్దిరామయ్యతో ముఖాముఖిగా మేమే అడుగుతామని చెప్పేసి ధర్నా వేదికల ద్వారా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చారు. వేలాది మందితో కర్ణాటక వెళ్ళి సిద్దిరామయ్య ఇంటి ముందు కూడా ధర్నా చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తప్పుల తడకగా కులగణన లెక్కల చేస్తున్న నేపథ్యంలో హడావుడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారు. 42% రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కోసంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని ప్రభుత్వం మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం కూడా ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు డిక్లరేషన్ అంటుంది, బీసీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ లో ఆమోదిస్తేనే చట్టబద్ధత వస్తుంది. 42% రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు జరపాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మేము యాచకులం కాదు, మా హక్కు. రిజర్వేషన్ అమలు చేయకపోతే మీ అధికారాన్ని మేము లాక్కుంటాం, రిజర్వేషన్ ఇవ్వడం మీరేం కాదు, మా రిజర్వేషన్ మేము తీసుకుంటామని చెప్పేసి వారు ఈ వేదిక ద్వారా కూడా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అసెంబ్లీలో మాట్లాడదామంటే మైక్ కట్ చేశారు. ఇక అడగం, మేము బరాబర్ మా రిజర్వేషన్ మేము గుంజుకుంటామని చెప్పేసి మేమెంతో మాకంతా అనే నినాదంతో కూడా ఈ ధర్నా కూడా హోరెత్తించింది. అనేక మంది బీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సర్పంచులుగా ఉన్నారు. ఆర్డినెన్స్ ద్వారా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం వెనకడుగు వేస్తే మాత్రం రేపటి రోజు మన పిల్లలు బాధపడాల్సి వస్తుంది. కేవలం ధర్నా కాదు, 42% అమలు అయ్యేదాకా కూడా ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి సభా వేదిక ద్వారా కూడా ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులు కావచ్చు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలో ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన తీరును కూడా మనం ఇంతవరకే చూసాం కుమార్.
రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తంగా బీసీలు తలుచుకుంటే తెలంగాణలో రాజకీయ భూకంపం వస్తుందని బీసీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని విమర్శించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ చేపట్టినటువంటి బీసీ ధర్నాకు బీసీ నాయకులు భారీగా తరలివచ్చారు. చట్టబద్ధత కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.